రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పట్టణంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్లోని మెడికల్ కంపెనీ పేరుతో పర్మిషన్ తీసుకుని గుట్టుగా ఆల్ఫాజోలం అనే డ్రగ్ తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో విషయాన్ని తెలుసుకున్న సంగారెడ్డి పోలీసులు ముప్పెట దాడి చేసి నిందితులు సుధీర్ గౌడ్, అతని భార్య శ్రీవాణిని అరెస్టు చేశారు. 2 వారాల కిందట ఆల్ఫాజోమ్ పట్టుబడడంతో విచారణలో అసలు భాగోతాన్ని రాబట్టారు. వారిని విచారించగా డ్రగ్స్ ద్వారా సుమారు 60 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్లు కీలక వివరాలను రాబట్టారు. ఇక వీరు వచ్చిన డబ్బులతో ఖరీదైన ఫ్లాట్లు, విల్లాలు, భూములతో పాటు విలాసవంతంగా రాజభోగాలు అనుభవిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. క్రైమ్ నంబర్ 231/2024 క్రైమ్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అదంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో దాదాపు అక్యూజ్డ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్. మెదక్ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. గత 9 సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, సంగారెడ్డి జిల్లా పట్టణంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, గత 2 వారాల క్రితమే జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రగ్స్ అమ్ముతున్న విషయం తెలుసుకున్న జిన్నారం పోలీసులు 231/24 కేసు నమోదు చేసి వాళ్ళ వద్ద నుంచి 350 గ్రాముల ఆల్ఫాజోలం తీసుకోవడం జరిగింది. ఈ కేసు నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సిసిఎస్ పోలీసులు కల్తీ కళ్ళు తయారులో ఉపయోగించి ఆల్ఫాజోలం తయారు చేసేందుకు మూతపడిన పరిశ్రమలు కొనుగోలు చేసి యంత్రాలు కూడా రియాక్టర్లు ఉపయోగించి తయారు చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలుసుకున్న విషయం. ఈ విషయంలో పోలీసులు ముమ్మరంగా విచారణ కొనసాగించారు. ఆ విచారణలో భాగంగానే మెదక్ జిల్లాకు చెందిన సుధీర్ గౌడ్ కల్తీ కళ్ళు తయారు చేసేందుకు వినియోగించి కళ్ళు దుకాణంలో గ్రాముల కేజీల విధంగా అమ్ముకునేవాడు. అతను డబ్బు సంపాదించే దురాశతో 2014 నుంచి సుధీర్ గౌడ్, అతని భార్య శ్రీవాణి, అతని తమ్ముడు ప్రభు గౌడ్ కూడా కమిషన్ కు కళ్ళులో కలిపే నిషేధిత ఆల్ఫాజోలం మత్తుమందును అమ్మి సొమ్ము చేసుకునేవారు. గత 2017లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి ఆల్ఫాజోలం తీసుకొని వీళ్ళు అక్కడక్కడ షాపులకు అమ్ముకునేవారు. ఈ నేపథ్యంలో 2020లో గుమ్మడిదలకు చెందిన సాయి గౌడ్ మరియు వ్యక్తి పరిచయం చేసుకుని అక్కడ నుంచి ఆల్ఫాజోలం కూడా అమ్మేవాళ్ళు. ఈ నేపథ్యంలో విశాల్ గౌడ్ మొత్తం చెందిన ఒక ఒరిస్సా వాసి బిశ్వేశ్వర్ సింగ్ ను వీళ్ళకి పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి వీరందరూ కలిసి ఈ నిషేధిత ఆల్ఫాజోలం అక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ నుంచి తెప్పించడం ఎందుకు, మనమే ఏకంగా పరిశ్రమని నిలబొల్దామనే ఉద్దేశంతో ఈ నిషేధిత ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నారని తెలుసుకున్న విషయం. ఈ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఆ వ్యాపారంలో అధిక లాభాలు చూసి సొంతంగా వ్యాపారం పెట్టాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఈ విశ్వేశ్వర్ ఒక కెమికల్ పరిశ్రమలో ఒక ఎలక్ట్రీషియన్ గా చేరి ఈ ఆల్ఫాజోలం ఏ విధంగా తయారు చేయాలి, ఆ ఆల్ఫాజోలం తయారు చేసే విధానాన్ని పూర్తిగా ఈయన అవగాహన తీసుకున్నాడు. అక్కడ ఆల్ఫాజోలం తయారు చేసే నైపుణ్యం కలవడంతో ఇతన్ని విశ్వేశ్వర్ని తన పార్ట్నర్ గా చేసుకుని అదే విధంగా 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మండలం బాచారం గ్రామ శివార్లో సర్వే నంబర్ 39లో ఈ లక్ష్మణ్ గౌడ్ కు చెందిన ఒక సాయి ప్రియ కెమికల్స్ కంపెనీ కూడా 8 కోట్లకు వీళ్ళు కొనాలని నిర్ణయించుకుని మొత్తం చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఓ రాజేశ్వర్ శర్మను కూడా ఈయన పార్ట్నర్ చేసుకున్నారు. అతనితో పెట్టుబడి పెట్టించి ఈ ముగ్గురు కలిసి 23లో మే నెలలో లక్ష్మణ్ గౌడ్ కంపెనీ కొనుగోలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ తయారు చేసిన మిషనరీతో పాటు సుధీర్ డ్రైవర్ కూడా బోడా శిష్ కుమార్ సాయంతో ఆల్ఫాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసి ఒక బ్యాచ్ వచ్చేసి 50 కిలోల చొప్పున నెలకు 1 నుంచి 2 బ్యాచ్ల ఆల్ఫాజోలం తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో ఉన్న కల్తీ కళ్ళు తయారు చేసే ఏదైతే ఉందో ఆ పాడి జరిగే తయారు చేసే వాళ్ళకు వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ తయారులోనే వీళ్ళు సుమారు 60 కోట్ల వరకు
వీళ్ళు సంపాదన కొనసాగించారు. వీళ్ళ పేరు మీద సంగారెడ్డిలో ఈ సుధీర్ గౌడ్ అతను భార్యతో కలిసి అయితే వీళ్ళు సంపాదించారో వీళ్ళ పేర్ల మీద భారీగా పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడి పెట్టి అక్కడ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది, విల్లాలు కొనుగోలు జరిగింది. వీళ్ళు పూర్తిగా సుమారు ఒక్కొక్కరు 10 కోట్లు 20 కోట్ల రూపంలో వీళ్ళు సంపాదించడం జరిగింది సంజన. ఓకే రైట్, థ్యాంక్ ఈ యూ విధంగానే